మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ప్రస్తుత కాలంలో చాలామంది హెయిర్ ఫాలింగ్ సమస్యతో, జుట్టు ఊడిపోవడం సమస్యతో బాధపడుతున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? జుట్టు పోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? దానికి గల కారణాలు ఏంటి? ఎందువల్ల అలా సంభవిస్తుంది? ఇలాంటి విషయాలన్నింటినీ ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుందాం. మనం జీవిస్తున్నటువంటి జీవన శైలి అసంబద్ధంగా ఉంది. వాతావరణ పరిస్థితులకి ఎదురీది బ్రతుకుతున్నాం. విపరీతమైన కాలుష్యంలో తిరగాడుతున్నాం. అలాగే దాంతోపాటుగా ప్రొటెక్షన్స్, వర్షాకాలంలో గొడుగులు పట్టుకొని వెళ్ళడం, శీతాకాలంలో మంచులో తడవకుండా అంటే చలిలో వెళ్ళకుండా జాగ్రత్త పడడం, క్యాప్స్ అలాంటివి పెట్టుకోవడం చేయట్లేదు. ఎండాకాలంలో విపరీతమైన ఎండవేడికి బయటనే వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కూడా వాతావరణ పరిస్థితుల వల్ల సంభవిస్తున్నటువంటి ప్రమాదం అని చెప్పొచ్చు. వాటిని మన చేతుల్లో ఉంది, మనం కాస్త కాపాడుకోవచ్చు. ఎండవేయడం ఎక్కువ కాకుండా గొడుగులు పట్టుకోవడం, క్యాప్ పెట్టుకొని వెళ్ళడం ఇలాంటివి చేయవచ్చు. అలా చేస్తే కొంతవరకు తలని కాపాడుకోవచ్చు. తలని కాపాడుకున్నట్లయితే హెయిర్ ఫాల్ జరగకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు ఫిజికల్గా. అలాగే ఆహార లోపాలు ఇంకొకటి చూసినట్లయితే పూర్తిగా ఆహార లోపం ఏంటి అని చూసినట్లయితే పూర్తిగా అసంబద్ధమైన ఆహారం, తినకూడనటువంటి ఆహారం మాత్రమే తింటున్నాం. తినాల్సినటువంటి ఆహారం పూర్తిగా మర్చిపోయి చాలా సంవత్సరాలు అయిందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో పాలు తాగే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఉదయం సాయంత్రం ఒక కప్ పాలు తాగుతూ ఉన్నట్లయితే మంచి మినరల్స్, మన శరీరానికి సరిపడేటటువంటి పోషక విలువలు ఎక్కువగా అందుతాయి. మరీ ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో జుట్టు ఊడిపోతుంది అని చెప్పచ్చు. కాబట్టి పాలు తాగినట్లయితే అందులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఇతరత్ర మినరల్స్ కూడా శరీర పోషణకి, కేశ పోషణకి సరిపడేటటువంటి ప్రోటీన్స్ పాలలో కలిగి ఉన్నాయి. కనుక పాలు తప్పకుండా అందరూ తాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటుగా కేశాలు వృద్ధిగా రావాలి అంటే అద్భుతమైనటువంటి ఆహారం, మనం తీసుకునే మామూలు ఆహారంలోనే పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోండి. పూర్వకాలంలో స్నాక్స్ చూస్తే ఉలువలు తినేవాళ్ళం, మక్కలు తినేవాళ్ళం, ఎండిన మక్కలు, బొబ్బలు తినేవాళ్ళం. ఇలాంటివన్నీ వేయించుకొని, శనగలు ఇలాంటివి వేయించుకొని తినేవాళ్ళం. ఇప్పుడు ఉలువలు అంటే ఉలువ చారు మాత్రమే ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో, అంతే తప్ప ఎవరికి తెలియదు. ఇలా అన్నీ సమతులంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం సంభవించదు. మరీ ముఖ్యంగా చూసినట్లయితే తలకి తైల సంస్కారం లేకుండా పోయింది. ఎవరి జుట్టు చూసినా తలకి నూనె పెట్టిన దాఖలాలు లేవు. అసలు నూనె పెట్టాలంటే నూనె పెడతారా తలకి అని విచిత్రంగా అడుగుతున్నారు. అలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయి. ఇంకొక కారణం చూసినట్లయితే మరీ ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైనటువంటి అలవాటు ఏంటంటే మొబైల్ ఫోన్స్ విపరీతంగా వాడడం వల్ల కూడా కేశ సంపద తగ్గిపోతుంది. హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా సంభవిస్తుంది అని చెప్పొచ్చు. ఇంకో కారణం చూసినట్లయితే విరివిగా హెడ్ బాత్ చేయడం, ప్రతిరోజు తలస్నానం చేయడం, ఇది కూడా ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు, ఇలాంటి పద్ధతులు మనం మార్చుకోవాలి, మానేయాల్సిన అవసరం ఉంటుంది. వారంకి ఒకసారి హెడ్ బాత్ చేయండి. ఫోన్స్ని తగ్గించండి, సాధ్యమైనంత తక్కువ వాడండి. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. డే మొత్తంలో ఫోన్ అనేది 20 నిమిషాలకు మించి వాడకూడదు. అలా చేస్తున్నట్లయితే మీ కేశ సంపద సమృద్ధిగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఆహార పోషణ విషయంలో చూసినట్లయితే మానేయాల్సినటువంటి ఆహార పదార్థాలే చూడాలి మనం ఎప్పుడైనా కూడా. బయట లభించేటటువంటి జంక్ ఫుడ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ పూర్తిగా మానేయండి. కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ మాటికి తింటూ ఉన్నాం ఈ రోజుల్లో. అలాగే జంక్ ఫుడ్స్, బిస్కెట్స్, స్నాక్స్ ఇవన్నీ తినడం మానేయాలి. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్ అవ్వచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రై ఐటమ్స్ అండ్ మరీ ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఫుడ్ అస్సలు తినకూడదు. చాలా రకాల ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అది మరి దాని యొక్క పొటెన్సీ, శక్తిని కోల్పోయి ఉంటుంది.
కాబట్టి అలాంటి ఆహారం తీసుకోకపోవడమే మంచిది. ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రశస్తంగా తీసుకోండి. దానివల్ల శరీర పోషణ లభిస్తుంది, అలాగే కేశ పోషణ, కేశ సంపద లభిస్తుంది. కాబట్టి మంచి ఆహారం ఇంట్లోనే తీసుకోండి. టమాటోలు తీసుకోండి, కేక్ తీసుకోండి, బీటా కెరోటిన్ తీసుకోండి. ఆకుకూరలు మరీ ముఖ్యంగా కేశ సంపద పెరగడానికి ఆకుకూరలు. తోటకూర అని అందరికీ తెలుసు, తోటకూర విరివిగా తీసుకోండి. సజ్జలు తీసుకోండి. ఇలాంటివి తీసుకోవడం వల్ల కేశ సంపద విరివిగా పెరుగుతుంది. బచ్చలాకు తీసుకోండి. బచ్చలాకు అంటే చాలా తక్కువ మందిని తీసుకోండి. బచ్చలాకు, తోటకూర, ఇందాక చెప్పినటువంటి సజ్జలు, ఇవి విరివిగా ఎక్కువగా తీసుకోండి. తీసుకుంటున్నట్లయితే కేశాలు సమృద్ధిగా ఉండే అవకాశం ఉంటుంది. కేశ పోషణ చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటుగా ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఏ మనిషి అయినా ప్రతి వారు తప్పకుండా తలకి నూనె పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి నూనె పెట్టాలి, ఏంటి, ఇవన్నీ అన్ని రకాల నూనెలు వాడుతున్నాం మేము అని చెప్పేసి అంటూ ఉంటారు. మామూలుగా ఇంటర్నల్గా కొన్ని రకాల పోషక విలువలు తగ్గిపోతున్నాయి. కనుక ఇందాక చెప్పిన ఆహార పదార్థాలన్నీ పాటిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోండి. దాంతోపాటుగా ఇక్కడ హెయిర్ టానిక్ అని ఉంటుంది. ఈ హెయిర్ టానిక్ వాడుతూ ఉండండి. దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలని పొందొచ్చు. పూర్తిగా హెయిర్ ఫాల్ నుంచి కంట్రోల్ అవ్వచ్చు. అలాగే తల తిప్పడం సమస్య, తలనొప్పి, హైపర్ టెన్షన్స్ తగ్గుతాయి. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, చుండ్రు తగ్గుతుంది. ఇది ఏ వయసు వారైనా, ఈరోజు జన్మించినటువంటి చిన్న పిల్లల నుంచి మొదలుకొని వయోవృద్ధుల వరకే అందరూ నిర్భయంగా వాడచ్చు. దీంతో పాటుగా ఆయిల్ ఫ్లెక్స్ అండ్ క్యాప్సూల్స్ ఉంటాయి. కాంబినేషన్లో వాడినట్లయితే ఇంటర్నల్గా శరీరంలో మనకు సంభవించినటువంటి సమతౌల్య విధానాన్ని అరికడుతుంది. మనకు సరిపడేటటువంటి ఐరన్ లోపం కానీ ఇంకా ఇతరత్ర సమస్యల నుంచి బయటపడగొడుతుంది. అందువల్ల ఆయిల్ ఫ్లెక్స్ క్యాప్సూల్స్ ఉదయం సాయంత్రం వాడుతూ ఈ హెయిర్ టానిక్ అనేటటువంటి టానిక్ని తలకు ప్రతిరోజు అప్లై చేస్తూ ఉండండి. ఇలాంటి హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు ఎవరైనా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న మా నంబర్కి ఫోన్ చేయండి. మీకు అవసరం ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించి తీసుకోండి. ఓకే, ఈ కార్యక్రమం పూర్తిగా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు.